జీవితంలో కేవలం కలలు కనడం సరిపోదు. ఆ కలలను సాకారం చేసుకోవడానికి ఎదురయ్యే సవాళ్లను దృఢ సంకల్పంతో ఎదుర్కోవాలి. గుజరాత్లోని భావ్నగర్కి చెందిన డాక్టర్ గణేష్ బైరయ్య కథనం దేనికి నిదర్శనం. కేవలం 20 కేజీల బరువు, 3 అడుగుల ఎత్తు, 72% లొకోమోటివ్ వైకల్యంతో జన్మించిన డాక్టర్ కావాలనే బలమైన ఆకాంక్ష ఆయనలో ఉండేది. ఇంటర్ తర్వాత నీట్లో మంచి మార్కులు సాధించినప్పటికీ అతని శారీరక పరిమితి అడ్డంకిగా మారింది. 2018లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అతని ఎత్తు, వైద్య వృత్తికి ఆటంకమని పేర్కొంటూ ప్రవేశాన్ని నిరాకరించింది. అయినప్పటికీ గణేష్ నిరాశ చెందకుండా తన కల కోసం న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. రైతు కుటుంబానికి చెందిన గణేష్కు న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చులను భరించే స్తోమత లేకపోయింది. ఈ క్లిష్ట సమయంలో అతని పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ దల్పత్ భాయ్ కటారియా అండగా నిలిచారు. వారిద్దరూ కలిసి గుజరాత్ హైకోర్టులో కేసు దాఖలు చేసినప్పటికీ హైకోర్టు కూడా ఎంసీఐ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ ఎదురు దెబ్బ గణేష్ ఆశయాన్ని ఆపలేకపోయింది. అప్పటికి తాత్కాలికంగా బీఎస్సీలో చేరిన తన అసలు లక్ష్యం కోసం పోరాటాన్ని ఆపకుండా నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత సర్వోన్నత న్యాయస్థానం ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. కేవలం ఎత్తును కారణంగా చూపి ప్రవేశాన్ని నిరాకరించడం సరైనది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు గణేష్ జీవితంలో టర్నింగ్ పాయింట్ గా మారింది. న్యాయస్థానం ఆదేశాలతో గణేష్ 2019లో భావ్నగర్ మెడికల్ కాలేజీలో ప్రవేశం పొందగలిగారు. శారీరక పరిమితులను సాకులుగా చూపకుండా తన అంకుటిత దీక్షతో మెడికల్ విద్యను విజయవంతంగా పూర్తి చేశారు. ఇంటర్న్షిప్ ను సైతం పూర్తి చేసి ఇప్పుడు తాను కోరుకున్న డాక్టర్ హోదాలో ప్రజలకు సేవ చేస్తున్నారు. ఏదైనా సాధించాలనే కసి, సానుకూల దృక్పథం ఉంటే విజయం దానంతటాదే వర్తిస్తుందని డాక్టర్ గణేష్ బైరయ్య తన జీవితం ద్వారా నిరూపించారు. అతని అలుపెరగని పోరాటం మరియు సాధించిన విజయం నేటి యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది.